నమస్కారం, వెల్కమ్ టు తెలుగు స్టోరీస్ బుక్. మన ఛానల్లో కథలు మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు స్టోరీస్ బుక్. హైప్ ఇవ్వడం మర్చిపోకండి. ఈరోజు కథ లవర్ కమ్ హస్బెండ్ ఎపిసోడ్ 93. ఇంకా కథలోకి వెళ్తే, కృతి ఫోన్ చూసేసరికి వాట్సాప్లో ఫొటోస్ ఫ్రమ్ రిషి ఐలాండ్లో దిగినవి. ఇడియట్, ఏదీ వదలడనుకుంటూ మెసేజ్ చేసింది. ఏంటి ఇంకా పడుకోలేదా అని. లేదు, మా బుడ్డోడి ఫొటోస్ చూస్తున్నానన్నాడు రిషి. సంతోషించాం, కానీ ఆ ఫోటో ఏంటి అయినా నిద్రపోతుంటే అని కృతి అంటుండగా, ఫోటోకు ఫోజ్ ఇచ్చినప్పుడు ఎవరైనా తీస్తారు, నా టాలెంట్ చూసావా, కేవలం నీ నడుముని ఎలా తీశాను అన్నాడు రిషి. కృతి ఏం రిప్లై ఇవ్వలేదు. రిషి కాల్ చేశాడు. కృతి ఫోన్ తీసుకుని బాల్కనీలోకి వెళ్ళింది. ఏంటి నువ్వు ఇంకా పడుకోలేదు, ఆ సుప్పు సోది చెప్తోందా అని అడిగాడు. ఓయ్, అదేమో నువ్వు చెప్పావని వస్తే నువ్వు తన్నే అంటున్నావు అంది కృతి. సరే వదిలే, కానీ ఇంకేంటి వాయిస్ డల్గా ఉంది అని అడిగాడు రిషి. నీకెలా తెలుసు అంది. రిషిగాడికి అన్నీ తెలుస్తాయి అన్నాడు. ఆహా, అయితే ఇది చెప్పు, ఎందుకు డల్గా ఉన్నానో అంది. ప్రాజెక్ట్ స్టార్ట్ చేసి ఆపాడు. ఒకసారి అనుకున్న తర్వాత సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయాలి, కానీ మధ్యలో వదిలేసి కాశ్మీర్ వెళ్ళాడు. ఇలా అయితే నా బేబీ ఎప్పుడు వస్తుంది, మళ్ళీ ఇంకెన్ని ప్రాజెక్ట్స్ చేయాలో అనే కదా అన్నాడు రిషి. చిచి, ఎప్పుడు అదేనా అని అడిగింది కృతి. నాకైతే కాదమ్మా, నీకైతేనేమో అన్నాడు రిషి. ఆహా, అది కాదు నాన్న, అసలు ఆ విషయం మర్చిపోయాను. అసలు ప్రాబ్లం ఏంటంటే అని కృతి అంటుండగా, అర్థమైంది, మీ రెస్టారెంట్స్లో క్రౌడింగ్ తగ్గింది, బిజినెస్ డల్ అయింది, మెనూలో ఏం చేంజెస్ చేయాలా అనే కదా అన్నాడు. రిషి, నేను చెప్పేది వినవా? సరే ఈసారి కరెక్ట్గా చెప్తాను. వీడు వెళ్ళి కాశ్మీర్లో కూర్చున్నాడు, నేను పక్కన లేను. ఏం వేషాలు వేస్తున్నాడో అని ఆలోచిస్తున్నావా? డోంట్ వరీ, 4 సంవత్సరాల్లో ఎన్నోసార్లు వచ్చాను, నేను ఎలాంటి వేషాలు వేయలేదు చిన్ను అన్నాడు భయపడుతున్నట్టుగా. ఓ రిషి, నేను చెప్పేది ఏది వినకుండా నీ పాటికి నువ్వేదో చెప్తున్నావు, ఇలా అయితే నేను మాట్లాడినంది. ప్లీజ్ రా, నువ్వు మాట్లాడకపోతే నాకేం తోచదు. నువ్వేం టెన్షన్ పడకు, సంజయ్ సంగతి నాకు వదిలే అన్నాడు. దాంతో కృతి ఆశ్చర్యంగా, నీకెలా తెలుసు అని అడిగింది. చెప్పాగా నాకు అన్నీ తెలుస్తాయని. నువ్వు రేపు మీటింగ్ క్యాన్సిల్ చేయి అన్నాడు. అదేంటి అంది షాక్గా. నీకు సంజయ్ మీద పాజిటివ్ ఒపీనియన్ ఉందా లేక నెగిటివ్ ఒపీనియన్ ఉందా అని అడిగాడు. అదే తేల్చుకోలేకపోతున్నానంది. ఒక పని చెయ్యి, నువ్వు నా సంగతి తేల్చు, నేను వాడి సంగతి తేలుస్తానన్నాడు. రిషి ప్లీజ్ అని కృతి అంటుంటే రిషి నవ్వుతూ, ఓకే, ముందు నువ్వు సంజయ్ మీద క్లారిటీకి రా, అది పాజిటివ్ అని నెగిటివ్, కొంత టైం పట్టినా పర్లేదు. ఎప్పుడైనా దొంగని నువ్వు దొంగవరా అన్నావనుకో, వాడు ఊరుకోడు, ఒప్పుకోడు. అలా కాకుండా దొంగతనం చేసేటప్పుడు రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంటే చచ్చినట్లు ఒప్పుకుంటాడు. నువ్వు రేపు మీటింగ్ పెట్టి ఏమైనా అడిగితే వాడి రియాక్షన్ ఏంటో, అందుకే ఆగమంటున్నాను. అయితే సంజుకు కాల్ చేసి మీటింగ్ క్యాన్సిల్ అని చెప్పనా అని అడిగింది. సంజు కొడు పుంజేం కాదు, సంజయ్, ఇక నుంచి అలాగే పిలువన్నాడు. ఓకే, ఎప్పుడు వస్తావు అని అడిగింది. ఇక్కడ అనుకున్న షెడ్యూల్స్ కంప్లీట్ అవ్వగానే వస్తాను, నువ్వు ఎక్కువగా ఆలోచించుకో చిన్ను, నేను చూసుకుంటాను సరేనా అన్నాడు. ఐ హేట్ యూ అంది కృతి. బట్ ఐ లవ్ యూ రా బుడ్డి, ఇంకేంటి అన్నాడు రిషి. ఇంక పడుకో అంది కృతి. ఎట్లయినా నన్ను ఇదివరకు అంత లవ్ చేయట్లేదు నువ్వు అన్నాడు గారాలిపోతూ రిషి. నీకొకటి చెప్తాను, దేనికైనా టైం రావాలి. ఇప్పుడు నీ టైం కాబట్టి నీకు అలా అనిపిస్తుంది, నాకు కూడా టైం వస్తుంది, అప్పుడు తెలుస్తుంది ఎవరి ప్రేమ ఎక్కువ అంది కృతి. ఈ లైన్స్ బాగా గుర్తుపెట్టుకోండి, ఎందుకో మీకే తెలుస్తుంది. కృతి మాటలకి రిషి చూద్దాం సరే ఇంకా బొబ్బో బాయ్ అని కాల్ కట్ చేశాడు. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ కృతి సంజయ్కి కాల్ చేసింది. హాయ్ కృతి, హౌ ఆర్ యూ? నేనే చేద్దాం అనుకుంటున్నాను, నువ్వే చేసావు అని సంజయ్ అంటుండగా, ఐమ్ సారీ సంజయ్, నిన్నేదో చిరాగ్గా ఉండి నీ మీద అరిచేశాను, నీకు హెల్త్ పూర్తిగా తగ్గాకే కలుద్దాం అంది కృతి.
కృతి, ఆర్ యూ ఓకే? ఏమైనా ప్రాబ్లమా అని అడిగాడు సంజయ్. అదేం లేదు సంజయ్, ఉంటాను, బై అంటూ కాల్ కట్ చేసింది కృతి. ఇక్కడ విశ్వాకి రిషి కాల్ చేశాడు. గుడ్ మార్నింగ్ సార్ అని విశ్వ అనగానే, విశ్వ, నేను బాగా ఆలోచించి మీటింగ్ క్యాన్సిల్ చేయమన్నాను. నువ్వైతే అన్నీ ఒకసారి బాగా అబ్జర్వ్ చేయి అన్నాడు రిషి. ఓకే సార్ అని కాల్ కట్ చేశాడు విశ్వ. ఇక్కడ మిత్ర అభికి కాల్ చేసింది. అభి కోపంగా, ఏంటి నేను గుర్తొచ్చాను పొద్దు పొద్దున్నే అని అడిగాడు. రే, నీతో మాట్లాడాలంది మిత్ర. నువ్వు నాతో కూడా మాట్లాడతావా? అంటే నీకు కూడా రిషిగాడే కనపడతాడు కదా అన్నాడు వెటకారంగా అభి. అభి, నాకు ముగ్గురు కనపడతారు, కాకపోతే వాళ్ళిద్దరూ దగ్గరగా, నువ్వు కొంచెం దూరంగా, అంతే తేడా అంది మిత్ర. చూసావా, నువ్వే అన్నావు దూరమని, మరి ఇంకెందుకు దూరంగా ఉన్న వాళ్ళతో మాట్లాడడం? ఎందుకంటే నిన్ను దగ్గర చేసుకోవడానికి. కానీ నాకు అవసరం లేదు. నాకుంది, నాకే కాదు, వస్తే నీకే తెలుస్తుంది అభి. అభి, నేనైతే మాట్లాడతాను, కానీ రిషిగాడు వస్తే మాత్రం కొట్టి మాట్లాడతాడు. ఏది బెస్ట్ నువ్వే ఆలోచించుకో అనగానే, ఏంటి ఇలా బెదిరించమన్నాడా అని అడిగాడు అభి. వాడొక్కటే చెప్పాడు అభి, అదేంటో నిన్ను కలిసి చెప్తాను, ఇంకో అరగంటలో మీ ఇంటికి వస్తున్నాను అని కాల్ కట్ చేసింది మిత్ర. అరగంటలో మిత్ర అభి ఇంటికి వెళ్ళింది. అభి వాళ్ళ పేరెంట్స్ని పలకరించి అభి రూమ్కి వెళ్ళింది. మిత్రను చూడగానే అభి మొహం మార్చేశాడు. రే అభిరామ్, డైరెక్ట్గా ఎగ్ పగలగొట్టి ఆమ్లెట్ వేయచ్చు నీ మొహం మీద, వితౌట్ ఫైర్ అంది మిత్ర. నీకు వెటకారాలు ఎక్కువయ్యాయి, కొంచెం తగ్గించుకో అన్నాడు అభి. కాదురా, ఉపకారాలు ఎక్కువయ్యాయి అంది అక్కడున్న సోఫాలో సెటిల్ అయ్యి. ఎందుకు వచ్చావు అని అడిగాడు. చెప్పాక నేను దగ్గర చూసుకుందామని. ఆ మాటకు అభి, వాడుండగా నేను నీకు కృతికి దగ్గర ఎలా అవుతాను అని అడిగాడు. నిజమేరా, నువ్వు కృతికి దగ్గర అవ్వాలి, చిన్ననాటి ఫ్రెండ్లా అంది మిత్ర. ఫ్రెండా? నేను తన అలా అనుకోవడం ఎప్పుడో మానేశాను. మరి ఎలా అనుకుంటావు పెళ్ళైన అమ్మాయిని? అభి, నీకు మైండ్ తప్పింది. పరాయి వాళ్ళ భార్యని చూస్తే చెల్లెలుగా చూడాలి, పోనీ తన్ని ఫ్రెండ్ కాబట్టి ఫ్రెండ్గా చూడాలి. కానీ నీ బుద్ధిలా వంకరగా ఇచ్చింది కాబట్టే రిషిగాడు వాయించాడు. ఏమన్నా? అది ఒక భార్య, వాడొక భర్త. నిజమేరా, అది కూడా ఒక భార్యేనా? 8 సంవత్సరాలు గాఢంగా ప్రేమించుకొని తన భర్తను ట్రాప్ చేసి ఇరికిస్తే పిచ్చిది నమ్మేసి ఏడుస్తూ కోపంగా వెళుతూ యాక్సిడెంట్కి గురై అబార్షన్ అయింది చూడు. మిత్రలా చెప్తుండగా అభి షాక్. అబార్షన్? నువ్వు నువ్వు అబద్ధం చెప్తున్నావు మిత్ర అన్నాడు అభి. రే, కొట్టానంటే నేల కరుస్తావు. ఏ ఆడపిల్ల, అందులోనూ అది నా బెస్ట్ ఫ్రెండ్, నేనెందుకు అబద్ధం చెప్తాను? అభి ఫేస్లో ఫీలింగ్స్ చేంజ్ అవుతున్నాయి. మిత్ర అది గమనిస్తూ, ఇది కూడా కరెక్ట్ రోయ్, వాడొక మొగుడు. మరే నువ్వు, కిషోర్ అంకుల్, వినయ్ ఎవరి వేలో వాళ్ళు వాడిని కృతికి దూరం చేసినా కూడా తనకి దగ్గరగా ఉంటూనే దూరం పెట్టాడు. అవునరా, కరెక్టే, వాడు మొగుడు కాదు, మగాడు, దమ్మున్న మగాడు. అందుకే ఎవరి సపోర్ట్ లేకుండా ఎదిగాడు. నీకన్నా వినయ్ కన్నా స్టేటస్లోనే కాదు, సొసైటీలో అన్నింట్లో నెంబర్ 1. అసలు మన రిషిబాబు అభితో మాట్లాడమంది ఇది కాదు, కానీ మన మిత్రగాడే తన అసహనం అంతా వెళ్ళగక్కుతోంది అభి మీద. వీళ్ళ గొడవ ఇప్పుడే తేలదు, కానీ ఇంకా ఉంది ఇక్కడ. కానీ అక్కడ ఏదో జరుగుతోంది, చూద్దాం రండి. అక్కడ మేఘమాల రిషికి కాల్ చేసింది. సార్, మీరు చెప్పిన ఫైల్ దొరికింది అంది. సరే, అది ప్రొడ్యూసర్ గారికి ఇచ్చేయి. అండ్ శంకర్ క్యారవాన్ సర్వీస్ చేయిస్తాడు రేపు. నువ్వు నా ఇంపార్టెంట్ థింగ్స్ జాగ్రత్తగా ప్యాక్ చేసి మా ఇంట్లో ఇచ్చేయి. జాగ్రత్త, తేడా రాకూడదన్నాడు. మేఘ ఒకేసారి ఫోన్ పెట్టేసి రిషి చెప్పినవన్నీ ఒక బ్యాగ్లో ప్యాక్ చేసింది. కారు ఎక్కాక ఎటువంటి ఆలోచన లేకుండా డ్రైవర్తో సారింటికి పద అంది. దాంతో అతను ఏ ఇంటికి మేడం అని అడిగాడు. ఆ మాటకి మేఘ, అబ్బా శంకర్, అది కూడా చెప్పాలా? సార్ ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారు? ఫ్లాట్లో కదా, అక్కడికే అంది చిరాగ్గా. ఇక్కడే మన ఫుడ్డీ పాప అప్పడం మీద కాలేసింది. ఫోన్ తన హ్యాండ్ బ్యాగ్లో పెట్టింది. ఈలోపు దారిలో ఆకలేసి ఎదురుగా పానీపూరి బండి కనపడి బండి ఆపమంది. బండి దిగి దా తిందాం అని శంకర్ను కూడా పిలిచింది.
అతనికి ఇది అలవాటే. దారిలో మేఘ ఫుల్గా తిని తనకు కూడా తినిపిస్తుంది. మన ఫుడీ పాప గప్చుప్పులు గటగటా మింగేస్తోంది. ఇదిగో బాబు ఔర్ ప్యాజ్ అంటూ అడిగి మరీ తింటోంది. కరెక్ట్గా అప్పుడే రిషి గుర్తొచ్చింది. అవును, ఈ ఫుడీ పాపకి నా బ్యాగ్ ఇంట్లో ఇమ్మన్నాను కానీ ఎక్కడైనా చెప్పలేదంటూ ఫోన్ చేశాడు. కానీ అబ్బే, ఇక్కడ మేఘ మాత్రం ఓ భయ్యా మసాలా పూరి ఏక్ ప్లేట్ అంటూ తింటోంది. రిషి కంటిన్యూగా ఫోన్ చేస్తున్నాడు కానీ ఆమె తీయట్లేదని షిట్ అనుకుంటూ డ్రైవర్కి ఫోన్ చేశాడు. కానీ అతనేమో ఫోన్ ఛార్జింగ్లో పెట్టాడు. ఇక్కడ ఫుడీ బాబు తినడం కంప్లీట్ చేసి ఎగ్ స్వీట్ పూరి అంది. నీ ఎంకమ్మ, అది కడుపా కోనేరా? నువ్వు నీ తిండి ముందు ఫోన్ చూడు. ఇంతకీ ఆ బ్యాగ్లో ఆర్ఎస్ బాక్స్ ఉంది, మరి దానికి ఫింగర్ యాక్సెస్తో పాటు పాస్వర్డ్ కూడా ఉంది. మన బాక్స్లో ఏముందనేది ఇప్పుడు బయటపడిపోతుందా? కృతి బాక్స్ తీసి చూస్తేను ఏం జరుగుతుందో ఏంటో. నేను ఇప్పుడు ఇలా ఇల్లు అలవాటు చేస్తాను. తిట్టుకోకండి, సరిగ్గా టైంకే ఇచ్చేస్తాను, ఓకేనా? అస్సలు లేట్ చేయను. కీప్ లిసనింగ్. మరొక మంచి ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. ఈ కథ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ తెలుగు స్టోరీస్ బుక్. థ్యాంక్ యూ.